హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 CBA 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ అనేది హాలిడేస్ అయిపోయిన మరుసటి రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. డే బై డే ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ CBA ప్యాటర్న్లో జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామ్కి 1 to 8th క్లాస్ వరకు OMR షీట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ OMR షీట్లో 15 మార్క్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసిందే. CBA 1 లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఏ విధంగా అయితే రాసామో ఫార్మేటివ్ 3 కూడా అదే విధంగా రాస్తాం. కాకపోతే ఇక్కడ మనం పరీక్షకు సన్నద్ధం అవడానికి ఈ సెలవుల్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే సెలవుల్ని సరిగా సద్వినియోగం చేసుకుని ప్రిపేర్ అవుతారో వారికి మాత్రమే ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 CBA 2లో మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ టెక్స్ట్ బుక్ని తరువుగా చదివి ఈ ఎగ్జామ్కి సన్నద్ధం అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ టైం టేబుల్ని ఒకసారి గమనించినట్లయితే 23, 25, 27, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు అనేవి జరుగుతాయి. 1 to 5th క్లాస్కి 23వ తేదీ తెలుగు మ్యాథ్స్, 6th to 8th క్లాస్కి అదేవిధంగా 9th to 10th క్లాస్కి కూడా తెలుగు మ్యాథ్స్ ఎగ్జామే జరుగుతుంది. 25వ తేదీ 1 to 5th క్లాస్కి EVS అండ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతుంది. 6th to 10th క్లాస్కి హిందీ ఆర్ సెకండ్ లాంగ్వేజ్, రెండో ఎగ్జామ్గా జనరల్ సైన్స్ అనేది జరుగుతుంది. అంటే PS, BS రెండు కూడా ఉన్నట్లయితే రెండు జరుగుతాయి. అదేవిధంగా 27వ తేదీ 6th to 10th క్లాస్ వారికి సోషల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇక 29వ తేదీ 6th to 10th క్లాస్ వారికి ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. దీన్ని మనం గమనించాలి. అంటే ఇక్కడ 27వ తేదీ సోషల్ ఎగ్జామ్ మాత్రమే జరుగుతుంది, 29వ తేదీ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ టోఫెల్ ఎగ్జామ్ ఉండడం వలన ఇంగ్లీష్ ఎగ్జామ్ని సపరేట్గా వన్ డే కేటాయించి ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి టైం టేబుల్ టైమింగ్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.